మేధావుల మౌనం దేశానికే ప్రమాదమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులతో పాటు టీచర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లి మండలంలో ఎమ్మెల్సీ ఓటు హక్కును రఘునందన్ రావు తన సతీమణితో కలిసి వినియోగించుకున్నారు. శివరాత్రి కావడంతో జాగారాలు చేయడం ద్వారా ఉదయం మందకొడిగా ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగిందని ఇప్పుడిప్పుడే పుంజుకోవడం జరుగుతుందన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి మేధావి తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. ఓటేసినోళ్ళమే ఓట్లు ఓట్లేను దాన్ని ఇస్తలేదు. అసలు మిగతా ఓట్లేని వాళ్ళందరూ ఇక్కడ ఓన్లీ ఓటు వేయని వాళ్ళు మాత్రమే రాలేదు. అయితే మనమే వాటోళ్ళు ఈయన దోలిత్తురు మమ్మల్ని దోలిస్తలేదు ఇంత పొరం అయిపోయింది మేడం, మేము ఏమంటలేము, మాకు తెలుసు. దగ్గర కారు లోపల రానిస్తే రాణించి అమ్మని కూర్చోబెట్టేసి పంపించేసేది. ఇటు సైడ్ కాజీపూర్ సైడ్ పోతుంది. నమస్కారం, నేను మీ రఘునందన్ రావు. శివరాత్రి పర్వదినం సందర్భంగా కొంత ఉదయం పోలింగ్ సరళి మందకొడిగా సాగినప్పటికీ ఇప్పుడిప్పుడే పుంజుకొని పోలింగ్ స్టేషన్లు అన్ని చోట్ల కూడా క్యూ లైన్లు కనబడుతూ ఉన్నాయి. మేధావులందరూ కూడా దయచేసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేధావుల మౌనం ఈ దేశానికి పలు సందర్భాల లోపల కూడా నష్టం కలిగజేసింది. కాబట్టి గ్రాడ్యుయేట్ మిత్రులు, టీచర్లు అందరూ కూడా దయచేసి, మాకు తెలుసు మీరంతా నిన్న జాగరణ చేసినారు, ఉదయం పూట రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, పండుగ పర్వదినం అన్నీ ఉన్నాయి. కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మేధావులంతా కూడా ఓటు హక్కును వినియోగించుకొని మంచి అభ్యర్థులను ఎన్నుకుంటారనే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నేను కూడా ఈరోజు శ్రీమతితో కలిసి ఓటు వేయడం జరిగింది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.